ఫ్రెండ్స్, ఈరోజు ఏంటి బాగానే చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు నా స్టైల్లో తెలంగాణ స్పెషల్. మళ్ళీ ఆబ్వియస్లీ తెలంగాణలో ఇదంటే చాలా ఫేమస్ అండి. బ్లడ్ కర్రీ చేయబోతున్నాను అనమాట. తెలుగులో నేనైతే బ్లడ్ కర్రీ అని అంటాను అనమాట. ఈ తెలంగాణలో ఏమంటారంటే, పల్లెటూళ్ళలో ఇట్లా ఏమంటారంటే నల్ల అంటారనమాట. నాకు రాదు, నేను చెప్తున్నాను. అందుకే ఇంత ఆలోచించి చెప్పానమాట. మరి మీలో ఎంతమందికి ఇష్టం బ్లడ్ కర్రీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇప్పుడు మనము ఫస్ట్ వచ్చేసి మనం కర్రీ చేసుకుంటున్నాం కదా, ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి, ఎన్ని స్పూన్స్ వేసుకోవాలంటే 4 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈరోజు ఫెస్టివల్ కాబట్టి నేను ఈరోజు చేస్తుంటా. ఇదిగోండి ఇలా. మా మమ్మీ అయితే 5 వేయమని చెప్తుంది, మరి నేనైతే 4 వేసిన. మా మమ్మీ చెప్పింది కాబట్టి నేనైతే 5 వేస్తున్నా. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ వేస్తాం కదా. మనం నెక్స్ట్ ఆనియన్స్ వేసుకున్నాం. ఇదిగోండి, నేనైతే ఆనియన్స్ వేస్తున్నాను అన్నమాట. ఒక విషయం షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. అంతే ఈజీగా ఎవరినైతే నమ్మకాలు అయితే అసలు లేవు. ఒక రిలేషన్కి వెళ్ళే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని రిలేషన్స్కి వెళ్ళండి. నేనైతే ఈ విషయం అనేది షేర్ చేసుకున్నాను. తర్వాత మీరే బాధపడతారు. ఒక్కటే నేనైతే చెప్పాను అనమాట. ఒకవేళ వీడియో రిలీజ్ చేసినాక నా వాయిస్ వినిపించకపోతే నేను నెక్స్ట్ వీడియోలో అన్నది నేను చెప్తాను. ఇదిగోండి, పట్టుకుంటా. బ్రౌన్ కలర్ వచ్చినాక మనం పసుపు వేసుకుందాం. పసుపు, అల్లం వెల్లిపాయ. ఇక్కడైతే నేను కుక్కర్ పెట్టేస్తాను అనమాట. ఇదేంటంటే బోటి అనమాట. బోటి ఇందుట్లో ఇందుట్లో ఉడకపెట్టి ఇందుట్లో వేసేయాలన్నమాట. ఎందుకంటే బ్లడ్ కర్రీలా అంత ఈజీగా ఉడకవు కదా, అందుకని నేను చేస్తున్నాను. బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. మనం ఇప్పుడు పసుపు వేసేసుకుందాం. నేను ఇవన్నీ తీసి నేనైతే వేసేస్తున్నాను. ఇది మొత్తం అంతా ఇట్లా తీసేసాను కదా, ఇది మొత్తం కలిపేసేస్తాను. మళ్ళీ ఎందుట్లో అల్లం వెల్లిపాయ వేసేసుకుందాం. ఇదిగో అల్లం వెల్లిపాయ. కొంచెం లైట్గా మనము ఇది కర్రీ అనేది త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోవాలి కాబట్టి సాల్ట్ కొంచెం వేసుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మేము కారంలో ఎక్కువ సాల్ట్ ఉందన్నమాట, అందుకని నేను సాల్ట్ అనేది నేను తక్కువ వేస్తున్నాను. మేము ఒకవేళ కారంలో సాల్ట్ లేకపోతే మీరు వేసుకోవచ్చు సాల్ట్ అనేది. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాం. జాగ్రత్త అండి, ఇగో అండి అది మొత్తం చేతులు ముందు వచ్చి పడుతుంది. ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. 1
ఇవి కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత మనము కారం వేసేసుకుంటాం. వేసేసింది కదా, మనం ఇప్పుడు కారం వేస్తాం. ఇది 2 స్పూన్స్ ఆఫ్ కారం. మనకి ఇష్టం అంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ అయితే టమాటాలు అయితే స్కిప్ చేసేస్తున్నాను. నాకైతే నచ్చదు ఇందులో టమాటాలు వేసుకోవడము. మీకు నచ్చితే వేసుకోండి. అలా ఇవి కొంచెం సేపు మగ్గిన తర్వాత మనము ధనియా పౌడర్ వేసుకుందాం. ఇదిగోండి ఆల్మోస్ట్ రెడీ అయినట్టు. ఆరేసుకుందాం. మనం కొన్ని వాటర్ వేసేసుకుందాం. ఇంకొన్ని వాటర్ వేసుకుందాం. కొన్ని ఎక్కువ వేసుకోకుండా మళ్ళీ నీళ్ళలోకి అయిపోతాయి. నెక్స్ట్ వచ్చి ధనియా పౌడర్. యాలకులు లవంగాలు ఇప్పుడు మనం ఇది ఉడికించుకున్నాం. అంత లోపల మనం ఇక్కడ ఇది కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చేసి శనగ పిండి అనమాట, బేసం పిండి అనమాట. ఇదిగోండి, ఇది దీన్ని వేసి కలుపుకుందాం. చాలా మమ్మీ చాలా ఎక్కువైతే అదే ఇది మూత పెట్టేసి ఎందుకండి ఇట్లా పెద్దనే పెట్టినాక వేసేసిన అన్నీ వేసేసిన అన్నీ A to Z అన్నీ వేసేసిన. మొత్తం ఇట్లా కలిపేసేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిందనమాట. మొత్తం ఇది మొత్తం ఉడికిన తర్వాత మనం ఇది వేసుకుందాం. ఇందాక బ్లడ్ మొత్తం కలిపినాం కదా, బేసం పిండి వేసుకొని. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే బేసం పిండి వేసుకోండి. నాకు తెలిసే వరకు అయితే బేసం పిండి వేస్తేనే టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది, లేదంటే టేస్ట్ అనేది రాదు. అంటే వస్తుంది బట్ అంత ఎట్లనో అనిపిస్తుంది తినేటప్పుడు. చపాతీలో కానీ రొట్టెలో కానీ తినేటప్పుడు ఎట్లనో అనిపిస్తుంది. నేనైతే బేసం పిండి అయితే కంపల్సరీ వేసుకున్నాను. మీరు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేదండి. ఇదైతే నేనైతే ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే ఇంకో వేసి అలా దీనిలో నేను పట్టుకుంటాయి.
ఎందుకంటే మొత్తం ఇలా వేసుకోవాలి. ఇది తెలంగాణలో స్పెషల్ అండి. ఇది తెలంగాణలో ఎక్కువ తింటారు. మళ్ళీ ఆంధ్ర సైడ్ అయితే నాకు తెలియదు. మొత్తం ఇట్లా కలిపేసేసుకోవాలి. ఎందుకండి ఇలా ఇదిగోండి ఇట్లా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇట్లా కలిపేసేసుకోవాలి మొత్తము. ఎందుకంటే ఇది కూడా మగ్గిపోయింది. మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయినట్లే. లెగ్ కర్రీ రెడీ అయిపోయింది. మళ్ళీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి. ప్లీజ్ అండి షేర్ చేయండి కంపల్సరీ. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మోర్ వీడియోస్ అనేది నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. ఇంకేం వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.